Hello, my dear viewers. Welcome to my channel. Dear students, we are in the 15th lesson, the making of independent India's constitution. In our earlier session, we discussed about Gandhi Ambedkar Pact, that is Pune Pact, MC Raja Munje Pact, and how Ambedkar became national prominent person and how he represented Dalits that we have discussed in our earlier session. So in this session, we are going to discuss about the role of Ambedkar and his ideology towards freedom of India, his ideology towards the constitution and the constituent assembly and objective resolutions passed by the constituent assembly. So చూద్దాం ఒకసారి. సో రోల్ ఆఫ్ అంబేద్కర్ అంటే మీకు ఐడియా ఉంది బికాస్ అంబేద్కర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్. హీ బికేమ్ ఎ సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దళిత్స్. సో ఎస్సీ వాళ్ళని దళిత్స్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఒకే ఒక పర్సన్ అంబేద్కర్. సో వాట్ అంబేద్కర్ థింకింగ్ అబౌట్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అప్పుడు కాన్స్టిట్యూషన్ రాయాలి అన్న ఒక డిస్కషన్ జరిగింది. సో వెన్ దెర్ వాజ్ అ డిస్కషన్ వాజ్ గోయింగ్ ఆన్ టు రైట్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్, వాట్ హీ సెడ్ దట్ కాన్స్టిట్యూషన్ షుడ్ బి ఫ్రేమ్డ్ బై ద ఇండియన్స్. సో కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫ్రేమ్డ్ బై ద ఇండియన్స్. కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ఫ్రేమ్డ్ బై ద ఇండియన్స్. గుర్తుపెట్టుకోండి, నాట్ ద బ్రిటిషర్స్, ఫ్రేమ్డ్ బై ద ఇండియన్స్. ఫర్ హూమ్? ఫర్ ఇండియన్స్. ఫర్ ఇండియన్స్ విత్ కాన్సెంట్ ఆఫ్, విత్ వాలంటరీ కాన్సెంట్. అంటే ఇది దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి. వాలంటరీ కాన్సెంట్, వాలంటరీ కాన్సెంట్ ఆఫ్ ఇండియన్స్. సో దిస్ ఈజ్ హిస్ థాట్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్. సో అంబేద్కర్ ఏమంటున్నంటే, సో కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్డ్ బై ద ఇండియన్స్, కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ఫ్రేమ్డ్ బై ద ఇండియన్స్, ఫర్ ఇండియన్స్, ఫర్ ఇండియన్స్ విత్ ద వాలంటరీ కాన్సెంట్ ఆఫ్ ఇండియన్స్. ఇండియన్స్ తయారు చేయాలి, ఇండియన్స్ కోసం తయారు చేయాలి. ఈ తయారు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ని అందరూ కూడా వాలంటరీగా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పాడు ఆయన. వాట్ ఏ గ్రేట్ థాట్, బికాస్ హీ డజంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీ అదర్ persons or any other outsiders. So that's what he mentioned, that our constitution must be framed by the Indians అని ఆయన అందుకే చెప్పాడు. నెక్స్ట్, there was another discussion. Does really the Dalits are they support for the freedom of India? మరి దళిత్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం ఇష్టమేనా? బికాస్ దళిత్స్ పార్టిసిపేషన్ వాజ్ వెరీ లెస్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఎందుకంటే దళిత్స్ ఎక్కువగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయలేదు. Why they are not participating? Because Congress was mostly dominated by upper class Hindus. So Congress were not allowed many Dalits in the Indian National Congress. So that's what many Dalits leaders were. They are fighting for the social equality, but they are not involved in the freedom struggle. But they know they want freedom. అంటే దళితులని చాలా మందిని కాంగ్రెస్లోకి రానివ్వలేదు, ఏ పార్టీలో కూడా రానివ్వలేదు దళిత్స్ని. సో ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అసలు ఇండిపెండెన్స్ కావాలనా లేదా అని ఒక డౌట్ వచ్చింది. డస్ ద దళిత్ సపోర్ట్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా? దెన్ అంబేద్కర్ కేమ్. అంబేద్కర్ మళ్ళీ బయటకు వచ్చాడు. వాట్ అంబేద్కర్ సెడ్? అంబేద్కర్ సెడ్ దట్ షెడ్యూల్ కాస్ట్, ఎస్సీస్ స్టాండ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. ఎస్సీస్ స్టాండ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. ఎస్, మాకు కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. But why we require freedom of India? Not for the upper class, not for the upper class, not for the upper class Hindu Congress rule, or not for the Congress purpose. Because కాంగ్రెస్ వాళ్ళకి డౌట్ ఉంది, అసలు మరి దళిత్స్ ఎక్కువగా ఇండిపెండెంట్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేయట్లేరు, మరి వీళ్ళకి ఇండిపెండెన్స్ అంటే ఇష్టమేనా, ఇండిపెండెన్స్ కోసం సపోర్ట్ చేస్తారంటే అప్పుడు ఆయన అంబేద్కర్ చెప్పాడు, ఎస్, దళిత్స్ స్టాండ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, నాట్ ఫర్ ద కాంగ్రెస్ హై క్లాస్ హిందూ రూల్. మేము కాంగ్రెస్ హై క్లాస్ హిందూ రూల్ కోసం కాదు మాకు కావాల్సింది. వీ రిక్వైర్డ్ ఫ్రీడమ్ బికాస్ వీ హ్యావ్ సపరేట్ ఇష్యూస్, డిఫరెంట్ ఇష్యూస్. సో ఫర్ దట్ పర్పస్ వీ రిక్వైర్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, నాట్ ఫర్ ద కాంగ్రెస్ అని ఆయన చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాస్ categorized the entire society into two. ఆయన సొసైటీని రెండుగా కేటగరైజ్ చేశారు. వాట్ వాజ్ ద కేటగిరీ? హీ వాజ్ కేటగరైజ్డ్ దట్ ఇన్ ద సొసైటీ ఎట్ ద టైమ్. సో దెర్ వాజ్ ఏ సర్వైల్ క్లాస్. సొసైటీని రెండుగా చెప్పాడు ఆయన. వన్ ఈజ్ గవర్నింగ్ క్లాస్,
So Ambedkar categorized the society into two. One is servile class and one more is governing class. So what is the meaning of the servile class? Servile class, here he wanted to highlight the imbalance. ఈ రెండింటిని చేయడానికి కారణం ఏంటి? బికాస్ there is a imbalance in the society between the SCs and upper class Hindu society. So Dalits ki and remaining classes ki madhya imbalance undi. So he wanted to show the imbalance. What was the imbalance? The imbalance was social equality. So because there was a caste system, అప్పట్లో caste system ఉంది కదా, ఇప్పుడు కూడా ఉందనుకోండి. There was a caste system, and in the governing class they have a power, they have a privileges. వీళ్ళకి ఏముంది? ప్రివిలేజెస్ ఉన్నాయి. ఎవరికి? ఈ గవర్నింగ్ క్లాస్ వాళ్ళకి. అండ్ దే హ్యావ్ ఏ పొలిటికల్ పవర్. దే హ్యావ్ పవర్, ప్రివిలేజెస్ అండ్ పొలిటికల్ పవర్. అండ్ సోషల్లీ వీళ్ళు కొంచెం అడ్వాన్స్, సోషల్లీ వీళ్ళు కొంచెం హయ్యర్ అడ్వాన్స్డ్. అండ్ హీ ఆర్గ్యూడ్ దట్ so upper caste Hindu, this governing class is upper caste Hindu, upper caste like Brahmins, Arya, Vaishyas. So these were dominating them, so the servile class were, so there was caste system, వీళ్ళక్కడ caste system ఎక్కువగా ఉండే, and untouchability was there, అప్పుడు untouchability ఉంది, and there is no social status, ఇక్కడ వీళ్ళకి social status లేదు, and social discrimination ఉంది, social discrimination ఉంది, and there is no denial of fundamental rights, వీళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు సొసైటీలో. ఎవరికి? దళిత్స్. సో దళిత్స్ వేర్ categorized, he called Dalits as servile class because of the caste system, because there is no social equality, because of there is untouchability, there is a social discrimination, because of the denial of the fundamental rights. He was categorized the entire society into two. అందుకే ఈయన ఈ సొసైటీని రెండుగా డివైడ్ చేసి చెప్పాడు. దెర్ వాజ్ అ కంప్లీట్ ఇన్బ్యాలెన్స్. ఇప్పుడు చెప్పొచ్చు మనం ఎవరెవరి మధ్య ఇన్బ్యాలెన్స్ ఉందో మనం క్లియర్గా చెప్పొచ్చు. సో దట్స్ వాట్ he was said, that he categorized that India, there is a lot of imbalance between the upper class Hindu society and Dalits. So Dalits participation is very, very important. So Dalits must be support for the freedom of India, and Dalits required a good constitution where they can get their fundamental rights. And he also said that so we required our immediate issue was to attain independence, and the attain of independence is for the benefit of the India and for the benefit of the Dalits అని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, బట్ ఎట్ ద సేమ్ టైం ఎర్లియర్ హిందూ మహాసభ లీడర్స్ అండ్ ముస్లిం లీగ్, Indian National Congress people, they didn't give importance to Dr. B.R. Ambedkar. But after this discussion, after the Dalits discussion, after the servile class explanation theory, so everybody accepted the theory was proposed by the Dr. B.R. Ambedkar, because there was a lot of impact, there was a lot of imbalance, there was a lot of social inequalities there among the Dalits. So that's what everybody accepted. The logic was given by Dr. B.R. Ambedkar. Then after British was sent 19, so let's discuss about 19 cabinet mission. As you know that cabinet mission came to India March 1946, because in 1945 Second World War was ended. World War II was ended in 1945. Then Labour Party in Britain, they wanted to they decided that to give independence to India. So they sent one cabinet mission to India. వాళ్ళకు ముగ్గురిని పంపించారు. This cabinet mission has 3 members. సో మన బుక్ లో లేదు. సో ఏవి అలెగ్జాండర్ and Pethick Lawrence and Sir Stafford Cripps. So these 3 members committee came to India. Sir, they may ask you in the question, why cabinet mission came to India? So cabinet mission came to India for the future of India, or for the
కాన్స్టిట్యూషనల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఫర్ ద కాన్స్టిట్యూషనల్ future of India. So because they wanted to give independence, they wanted to set up one government, they wanted to set up one constitution, they wanted to transfer the power, or they wanted to peaceful transfer peaceful peaceful transfer of power, peaceful transfer of power to India, because they wanted to transfer their power, they wanted to transfer their power from British to India. So that's what that is, they wanted to very peaceful transfer of power. So that's what cabinet mission came to India. So this cabinet mission committee, this cabinet mission people, they came to India to advise how we should write our own constitution, write our constitution. సో వీళ్ళు వచ్చింది మన కాన్స్టిట్యూషన్ మనం ఎలా రాసుకోవాలి, హౌ వీ షుడ్ రైట్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్ అనేది ఆయన చెప్పడానికి వచ్చారు. అండ్ దే వాంటెడ్ టు ట్రాన్స్ఫర్ ద పవర్ టు ఇండియా. సో దట్స్ వాట్ క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా. క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా 1946 March. They came to India for the constitutional future of India. They came to India for peaceful transfer of power to India. So that's what cabinet mission was came. So cabinet mission said that it is better to set up one constituent assembly. మీకు కాన్స్టిట్యూంట్ కావాలి ఒకటి. So you wanted to rule about yourself, you required one constitution you require. So constituent assembly. సో ఏం చెప్పారంటే వీళ్ళు క్యాబినెట్ మిషన్ వాళ్ళు ఏం చెప్పారు, టు రూల్ యువర్ సెల్ఫ్ యూ రిక్వైర్డ్ ఏ కాన్స్టిట్యూషన్. మీకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, యూ రిక్వైర్డ్ ఏ కాన్స్టిట్యూషన్. సో హూ విల్ రైట్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ should write the constitution. So how this constituent assembly members were elected? These constituent assembly members were elected through the elections. So ఇవన్నీ చెప్పడానికి వచ్చారు వాళ్ళు. Cabinet mission came to India to advise how to write Indian constitution. మీకు ఇండియాకి కావాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకోవాలి. సో కాన్స్టిట్యూషన్ రాయాలంటే ఏం కావాలి? We required one constituent assembly. So constituent assembly required what? Constituent assembly members. How the constituent assembly members will be elected? Through the elections. So these all guidelines were given by the constituent assembly. So let's see how the constituent assembly members were elected and how our constituent assembly was formed. Let's ఒకసారి చూద్దాం మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. Let's see constituent assembly. See, constituent assembly formed. Okay, constituent assembly was formed. CA means what? Constituent assembly. Constituent assembly was formed in 1946. Constituent assembly members. So elections were held. Chala important. So elections were held. Elections జరిగాయి ఎవరికి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. Elections were held for the constituent assembly. చాలా important. Elections were held for the constituent assembly. So these elections were indirect elections. These elections were indirect elections. Indirect elections were held. So throughout the country there are 389 members. 389 members were elected for the CA. సో సిఏలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? 389. వీళ్ళు ఎలా ఎలక్ట్ అయ్యారు? ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. ఓన్లీ 10% ఆఫ్ ద పాపులేషన్ వాజ్ ఎలక్టెడ్. ఓన్లీ 10% ఆఫ్ ద పాపులేషన్ వాజ్ ఎలక్టెడ్. దీస్ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓన్లీ చదువుకున్న వాళ్ళు మాత్రమే వీళ్ళని ఎన్నుకున్నారు. 389 members were elected. So among the 389 there are, see, among the 389 minus 292 representative from the British provinces. వీళ్ళు 292 members from the British provinces and 93 members from the princely states. 93 members from the princely states. As you know that in India there are more than 550 princely states were there. ఇండియాలో అప్పుడు సంస్థానాలు కూడా ఉన్నాయి, ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉన్నాయి. సో మరి ప్రిన్స్లీ స్టేట్ వాళ్ళని కూడా దీంట్లో యాడ్ చేశారు. 3-4 ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళ నుంచి ఒక మెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, మైసూర్, ఇలా చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా. 3-4 ప్రిన్స్లీ స్టేట్ నుంచి ఒక మెంబర్ని. సో ప్రిన్స్లీ స్టేట్స్ని కూడా తీసుకున్నారు. ప్రిన్స్లీ స్టేట్స్ వేర్ నాట్ ఎట్ డిసైడెడ్ దట్ దే వాంటెడ్ టు బి remain independent or they wanted to be joined in India, because at the time there was no discussion was started. అంటే అప్పటికి చాలా 550 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. ఈ 550 ప్రిన్స్లీ స్టేట్స్లో చాలా ప్రిన్స్లీ స్టేట్స్
మేము ఇండిపెండెంట్గా ఉంటాం, మేము ఎందుకు జాయిన్ అవుతామండి? వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ యువర్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? నో, మేము జాయిన్ కాం. బట్ కాంగ్రెస్ people, Congress people, these were requested to join. So 93 people from the princely states. How these members were elected? These members were elected through the consultation. మీరు కూడా ఉండాలి, మీ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి కూడా కొంతమంది ఈ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మీరు ఉండాలి. ఏమో తెలియదు కదా, రేపటి రోజున మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియాలో వస్తారేమో, రాకపోతే మీ ఇష్టం. సో యూ బెటర్ టు దేర్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని చెప్పడంతో వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. అండ్ 4 members ఫ్రమ్ ద చీఫ్ కమిషనర్స్ వీళ్ళు. ఓకే, 4 members వర్ ద, దీస్ ఆర్ ద 4 important members, చీఫ్ కమిషనర్స్. 4 members చీఫ్ కమిషనర్స్. ఎక్కడెక్కడ? ఢిల్లీ, అజ్మేర్, కుర్గ్. ఢిల్లీ, అజ్మేర్, కుర్గ్ అండ్ బలూచిస్తాన్. సో కంప్లీట్లీ మొత్తం ఎంత అయింది? 389. సో 389 members were elected for the constituent assembly. So among the 389, 292 people were from the British provinces. Among the British provinces, those who are elected, among them there are, SCs are there. దీంట్లో ఎంతమంది ఉన్నారు? దీంట్లో ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, సిక్స్ ఉన్నారు, అండ్ విమెన్స్ ఆల్సో దేర్ బికాస్ దే ఇన్వాల్వ్డ్ ఎవ్రీబడి ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. దోస్ హు ఆర్ ఎలక్టెడ్, ఎవరైతే 292 members ఉన్నారో దాంట్లో ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, సిక్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, విమెన్స్ ఉన్నారు. సో ద విమెన్ మెంబర్స్ వేర్ విమెన్ వేర్ 9 విమెన్స్ వేర్ దేర్. దీంట్లో 9 విమెన్స్ ఉన్నారు. అండ్ 26 members వేర్ ఎస్సీస్. దీంట్లో 26 members ఎవరున్నారు? ఎస్సీస్ ఉన్నారు. 9 members ఎవరున్నారు? విమెన్స్ ఉన్నారు. సో ఎవ్రీబడి, అందరూ ఇన్వాల్వ్ కావాలి. రైటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. హిందూస్, ముస్లిం, సిక్, క్రిస్టియన్, బుద్ధిస్ట్, పార్సీ, విమెన్, ఎస్సీ, ఎస్టీస్ అందరూ ఇన్వాల్వ్ కావాలని ఇన్వాల్వ్ చేశారు. సో అమాంగ్ దెమ్ కాంగ్రెస్ వన్. సో దీంట్లో కాంగ్రెస్ వన్ 69% of the seats were won by the Congress. Any seats? 69% of the seats were won by the Congress. So finally, తర్వాత ఏం జరిగింది? When these elections were, after the elections, among the 389, so 90 members went for the Pakistan. So వాళ్ళు ఏమని చెప్పారు? No, we wanted to write our own constitution because Pakistan resolution was passed. So they Muslim League was not accepting. Muslim League ఏం చెప్తుంది? No, మేము ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉండము బికాస్ వీ వాంటెడ్ టు రైట్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్. సో దట్స్ వాట్ 90 members are left from the 389. So total 299 Indian members were involved. 299 Indian members were involved in the making of the constitution. So that was very, 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 very important. So total 299 members unnaru. Among the 299, different work was given to different persons, like drafting committee was there, union powers committee was there, fundamental rights committee was there. So different committees were set up. చాలా కమిటీస్ కూడా ఫామ్ అయ్యాయి. సో దాని ద్వారా మనకి ఇక్కడ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ రాయడం కొంచెం ఈజీ ప్రాసెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరెవరు లుమినరీస్ ఉన్నారు, ఎవరి ప్రాసెస్ ఎలా జరిగింది, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్, వై వి రిక్వైర్డ్? సో యాజ్ యు నో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్ మిషన్ రికమెండేషన్ వల్లనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? యాజ్ ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ ఇన్ 1946. ఇది డిసెంబర్లో జరిగింది. సో ఎవరు దీనికంటే ముందు ఏం జరిగింది? దీనికంటే ముందు క్యాబినెట్ మిషన్. సో క్యాబినెట్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1946. వై క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా? క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా టు హౌ పీస్ఫుల్లీ ద పవర్ షుడ్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్రిటిష్ టు ఇండియా. సో వీళ్ళేమని చెప్పారు క్యాబినెట్ మిషన్ వాళ్ళు? సో మీకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, యూ రిక్వైర్డ్ ఏ కాన్స్టిట్యూషన్. సో ఫర్ రైట్ ఏ కాన్స్టిట్యూషన్ వాట్ యూ రిక్వైర్డ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఎలా ఉంటారు?
సో మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్, మెంబర్స్ ఎలా ఉండాలి, ఎలెక్టెడ్ అయి ఉండాలి అని చెప్పారు. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 389 members are there. Among the 389, 90 members went to Pakistan. They wanted to write their own Pakistan's own constitution. సో మనకి ఎంతమంది మిగిలారు, 299 members మాత్రమే మిగిలారు. ఓకే, సో as I said, 93 persons from the princely states, 93 persons from princely states నుంచి ఉన్నారు కదా. ఇనిషియల్లీ దే డిడ్ నాట్ అటెండ్, వాళ్ళు స్టార్టింగ్ లో అటెండ్ అవ్వలేదు, బట్ లేటర్ దే జాయిన్డ్. అండ్ ముస్లిం లీగ్ ఆల్సో దే డిడ్ నాట్ జాయిన్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్, బట్ లేటర్ దే జాయిన్డ్. ఆఫ్టర్ ద జాయినింగ్ దే వెంట్ టు రైట్ పాకిస్తాన్ separate constitution. So very important point is that 14th August 1947, so Pakistan separate country was formed based on the religion, that is Pakistan. సో పాకిస్తాన్ సపరేట్గా ఫామ్ అయింది. సో కాబట్టి 90 members వాళ్ళు కూడా మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. లెట్స్ సీ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లుమినరీస్ అండ్ హౌ ద కాంగ్రెస్ వాజ్ డామినేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్షన్ జరిగాయి కదా, మరి ఎలక్షన్లో ఎంతమంది ఎవరు ఎక్కువ గెలిచారు? ఇన్ దిస్ ఎలక్షన్స్ ఓన్లీ, నేను చెప్పాను, పదే చెప్పాను, ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ వేర్ ఓటెడ్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బికాస్ దిస్ ఈస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఏం చేశారు, ఎలక్షన్స్ పెట్టారు. సో ఎంతమంది ఓటేశారు? అందరు ఓటేశారా? ప్రజెంట్ ఎలక్షన్ జరిగితే అందరు ఓటేస్తారు 18 years అబోవ్ ఉన్న వాళ్ళు, బట్ ఎట్ ద టైమ్ ఇన్ ద ఎలక్షన్స్ ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ ఓటెడ్. బికాస్ అంటే ఇప్పుడు చెప్పవచ్చు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ నాట్ ఎలెక్టెడ్ త్రూ అడల్ట్ ఫ్రాంచైజీ. వీళ్ళు అడల్ట్ ఫ్రాంచైజీ నుంచి ఎలక్ట్ అవ్వలేదు. అడల్ట్ ఫ్రాంచైజీ అంటే అందరూ ఓటేసి గెలిపేయలేదు, వీళ్ళు కొందరే ఓటేశారు. ఎంతమంది? ఓన్లీ 10% ఆఫ్ ద పాపులేషన్, ఓన్లీ స్మాల్ పాపులేషన్ మెంబర్స్ ఫ్రమ్ ద ప్రావిన్సెస్ ఓట్. అంటే వీళ్ళు కొంతమందే ఓటేసి గెలిపించారు, కానీ వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాయాల్సిన ఎంతమందికి? ఫర్ ఆల్. ఐ రిపీట్, 10% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఓటేసి గెలిపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరి కోసం కాన్స్టిట్యూషన్ రాస్తున్నారు. హౌ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, బట్ ఇక్కడ దీంట్లో ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, విమెన్స్ ఉన్నారు, ఎవ్రీబడి ఈస్ దేర్. సో దెర్ ఈస్ ఎ కంపల్సరీ, దెర్ ఈస్ ఎ బిగ్ స్కోప్ ఈస్ దేర్ టు రైట్ అబౌట్ దీస్ ఆల్. అందరి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్ ఈజ్ రిప్రజెంటింగ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, సో దట్ దే మే టేక్ కేర్ అబౌట్ ఆల్ ద పీపుల్ ఇన్ ఇండియా. సో చూద్దాం ఒకసారి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరెవరు ఎక్కువ సీట్లు గెలిచారు. యాజ్ 1945లో ఎలక్షన్ జరిగాయి, మీకు గుర్తుందో లేదో, ప్రీవియస్ చాప్టర్లో మనం నేర్చుకున్నాం. సో ఎలక్షన్స్ వర్ హెల్డ్, వన్స్ యూ రీకాల్. సో 1937 ఎలక్షన్స్ వర్ హెల్డ్. 1937లో ఎలక్షన్ జరిగాయి కదా. తర్వాత 1945లో ఎలక్షన్ జరిగాయి. ఎట్ ద టైమ్ విచ్ పార్టీ వాజ్ వన్? కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ వన్ మెనీ సీట్స్. కాంగ్రెస్ వాళ్ళు చాలా సీట్లు గెలిచారు. సో ఎట్ ద సేమ్ టైమ్ జవహర్లాల్ నెహ్రూ సెడ్ దట్, సో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇట్ ఈస్ he behave like mirror of the nation. సో మిర్రర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరు చెప్పారు? మిర్రర్ ఆఫ్ ద నేషన్ అని జవహర్లాల్ నెహ్రూ ఎక్స్ప్రెస్ దాట్, బికాస్ కాంగ్రెస్ won many seats, not only in 1945 elections, but also in 1946 constituent assembly elections also. In the constituent assembly elections also, Congress party won many seats. How many seats Congress party won? Congress party won 208 seats. How many percent of the seats they won? 69% of the seats were they won. So he said that Congress behave like mirror of the nation. Congress had a lot of responsibility to make the Indian constitution. Congress is to be taken care about each and every community అని కూడా ఆయన చెప్పడం జరిగింది. Let's see some of the other important luminaries. See, there are famous persons are there in the constituent assembly. Gandhi was not there, remember. Gandhi దీంట్లో లేడండి. Gandhi was not a member. Gandhi was not a constituent assembly member. Please, you remember. But Gandhi's ideas involved in the constitution. See, there are important persons like, Jawaharlal Nehru was there, Mr. Sardar Patel was there, okay, and Rajendra Prasad was there.
Rajendra Prasad was there, and Maulana Abul Kalam Azad. Maulana Abul Kalam Azad, Jawaharlal Nehru, Maulana Abul Kalam Azad, Sardar Patel, Rajendra Prasad. These were important persons from the Congress, and legal expert. There are important legal experts also there. లీగల్ ఎక్స్పర్ట్ అంటే లాలో చాలా తెలుసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లీగల్ ఎక్స్పర్ట్స్ వేర్ ప్రామినెంట్ లీడర్స్ ఇన్ ద లీగల్ ఎక్స్పర్ట్స్ వేర్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, అల్లాడి ఏ కుప్పుస్వామి అయ్యర్, ఏ కుప్పుస్వామి అయ్యర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కుప్పుస్వామి అయ్యర్. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, గోపాలస్వామి గోపాలస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, and Dr. B.R. Ambedkar. So these are the very great legal experts. B.R. Ambedkar. So these are the very great persons in the legal experts. వీళ్ళు చాలా legal experts. And as you know about the Ambedkar ఏంటండి, Ambedkar he was very great in the legal expert, and he was a historian. ఈయన చాలా చదివారు. he was historian, and he was economist, and he is representing the Dalits. He is representing the Dalits, and he is questioning about the social equality. He is questioning about social equality. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అందరికీ తెలుసు, బికాస్ he is fighting for the social equality. This also we can says that social justice. అప్పట్లో సోషల్ జస్టిస్ ఎవరికి లేదు, దళిత్స్కి లేదు. సో he is demanding for the social justice. He is demanding for the social equality. He was historian, he was economist, he was a Dalit representative. He was a great person. అందరితో పోల్చుకుంటే ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక 2 ఆకులు ఎక్కువ చదివాడని చెప్పుకోవచ్చు, బికాస్ he was one of the known person in different countries constitution, because he had done lot of work. He had done lot of work with the ideology. He read many countries, prominent countries constitution. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ ఆయన చదవడం జరిగింది. సో దట్స్ వాట్ he became very 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 important person. బట్ అంబేద్కర్ ఎంత పెద్ద అంబేద్కర్ అయినా కూడా, వెన్ అంబేద్కర్ వాస్ లాస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ లో, అంబేద్కర్ ఓడిపోయాడు. హీ లాస్ట్. అంబేద్కర్ వాస్ లాస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ ఇన్ 1946. ఓకే, బట్ ఆయన 1946 ఎలక్షన్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది కదా, ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంబేద్కర్ వాజ్ లాస్ట్, బట్ లేటర్ హీ వాజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ ద బాంబే. తర్వాత ఆయన బాంబే నుంచి ఆయన మళ్ళీ ఆయన రావడం జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ఐ రిపీట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? 1946లో జరిగినటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓడిపోయారు.